తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు తీన్మార్ మల్లలని. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావు, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉదితల ప్రణవ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వెలిచల రాజేందర్ రావుకు బీఫామ్ అందించారు సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ను రాజేందర్ రావుతో పాటు తీన్మార్ మల్లన్న ఆశించారు. అయితే రాజేందర్కు టికెట్ ఇచ్చిన హైకమాండ్ మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. వైశాలి, ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇటు తీన్మార్ మల్లన్న కలిశారు. సతీష్, చెప్పండి. వైశాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన నివాసంలో కలిశారు. వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నిన్న సాయంత్రమే ఇటు వేణుగోపాల్ తమ కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రులుగా కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కూడా ప్రకటించారు. దీంతో మర్యాదపూర్వకంగా ఈ రోజు జూబ్లీహిల్స్ నుండి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలవడం జరిగింది. అయితే ఆయనతో పాటు ఈ భేటీలు ఇటు పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మరోవైపు ఇటు ఆది శ్రీనివాస్ అయితే తన పట్ల కూడా ఇటు తీర్మానం ఆనందం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికైతే ఇటు నల్గొండ వరంగల్ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఇటు తీర్మానం మల్లన్న కూడా ప్రకటించారన్న అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఈ మేరకు నిన్న ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు జనగామ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తారు. దీంతో ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా తయారైంది. ఇటు ఓటర్ల జాబితా కూడా విలువడతారు. ఈ ఎన్నికకు మొత్తం 4,01,000 మంది పట్టభద్రులు పేర్లు ఇక్కడ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 పర్యాలు కూడా ఇటు ఎమ్మెల్సీ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా చేశారు. దీంతో తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించమైంది. ఈ నేపథ్యంలోనే నిన్న కాంగ్రెస్ అధిష్టానం ఇటు ఏసీ వేణుగోపాల్ తమ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ అలియాస్ చింతపండు నవీన్ గా ప్రకటించారు. దీంతో ఆయన మర్యాదపూర్వకంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో కూడా ఆయన కలవడం జరిగింది. ఆయనతో పాటు ఇటు మిగతా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతరులు కూడా ఉండడం జరిగింది. కాబట్టి తన ఎంపిక పట్ల కూడా ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో మంచి కూడా జరుగుతుంది. ఇప్పటివరకు దీనిపై కూడా చర్చ ఎక్కువ ఎందుకంటే బీఆర్ఎస్ తన అభ్యర్థి అయితే మొట్టమొదటిగా వరంగల్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం పట్టభద్రులు ఈ పార్లమెంట్ తర్వాత ఇక్కడ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబడుతున్నప్పుడు కూడా ఇంకా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 2 పర్యాలు ఇటు పట్టభద్రులు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్ల రాజేశ్వర రెడ్డి అక్కడ గెలిపోతారు 2 సార్లు కూడా. ఎందుకంటే గతంలో కూడా తీన్మార్ మల్లన్న కూడా ఆయనపై సవంత అభ్యర్థి కూడా పోటీ చేశారు. అంటే స్వల్ప వ్యవధిలో పోటీ చేశారు. కాబట్టి ఈ మధ్యలో మరి వరంగల్ ఖమ్మం నల్గొండ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్మానం మల్లన్న పెళ్లి కూడా ఆనందం చేశారు. కాబట్టి చూడాలి సంబంధించి గెలుపుకోసం కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ఆదేశాలు కూడా గుర్తు చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థులు ప్రకటించేది కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఈ గత కూడా గెలిపోయింది. నల్గొండ వరంగల్ ఖమ్మం సంబంధించిన ఉప ఎన్నికలు కూడా అయితే గతంలో పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు సొంత పోటీ చేశారు. కొద్ది రోజులు ఇటు స్టార్ కంపెనర్ గా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ సంబంధించిన ప్రచార కో కన్వీనర్ గా ఉన్నారు. కాబట్టి తీర్మానాలకు తనకు సమస్య స్థానం కల్పించకుండా ఆనందం వ్యక్తం చేశారు. చూడాలి త్వరలో ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ఎవరు ప్రకటిస్తారు అయితే ఆ పాఠ్యపుస్తకాలు అయితే అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఇటు తీర్మానం ప్రకటించడం జరిగింది. సో
ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని తీర్మానం కలిసి ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.